సెయింట్ జోసెఫ్ కళాశాలలో పూర్వ విద్యార్థినుల ఆత్మీయ కలయిక. జ్ఞానాపురం సెయింట్ జోసెఫ్ మహిళా కళాశాలలో డిసెంబర్ 16 శనివారం ఉదయం 10 గంటల నుంచి పూర్వ విద్యార్థినుల సమావేశం నిర్వహించామని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ షైజీ తెలిపారు. తమ సంస్థ రిజిస్టర్ చేయబడిందని గుర్తు చేస్తూ గత 60 సంవత్సరాల విద్యార్థినులు దేశ విదేశాల నుంచి తమ మాతృ కళాశాలను సందర్శించడానికి ఎంతో ఉత్సాహంగా విచ్చేశారని పూర్వ విద్యార్థి సంఘ అధ్యక్షులు కళాశాల కెమిస్ట్రీ విజిటింగ్ ప్రొఫెసర్ డాక్టర్ పి మంగవేణి పేర్కొన్నారు. శనివారం ఉదయం 10 గంటలకి కళాశాల పూర్వ విద్యార్థినులు ఆంధ్ర విశ్వవిద్యాలయం కెమిస్ట్రీ ఆచార్య శ్యామల, సిద్ధార్థ మెడికల్ కళాశాల విజయవాడ నుంచి ఆచార్య దుర్గారాణి అతిథులుగా విచ్చేసి దీప ప్రజ్వలన గావించి కార్యక్రమం ప్రారంభించారని ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ షైజీ తెలిపారు. పూర్వ విద్యార్థి సంఘం ప్రెసిడెంట్ డాక్టర్ మంగవేణి, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ వై లక్ష్మీప్రభ పూర్వ విద్యార్థులను ప్రేమగా ఆహ్వానించారు. కళాశాలతో తమకున్న అనుబంధాన్ని, అధ్యాపకుల ఆత్మీయతని, మిత్రులతో తమ మధుర జ్ఞాపకాలని పూర్వ విద్యార్థినులు ఎంతో ఆనందంగా పంచుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల పూర్వ అధ్యాపకులని శాలువాలతో సత్కరించారు. కళాశాల క్యాలెండర్ని ప్రిన్సిపల్ ఆవిష్కరించి ఆహూతులకి అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమంలో పూర్వ విద్యార్థులను ప్రదర్శించిన నృత్యాలు, పాటలు, నాటికలు అందరినీ అలరించాయి. 55 సంవత్సరాల డాక్టర్ వర్ధని కూచిపూడి నృత్యాన్ని అద్భుతంగా అభినయించారు. అనంతరం విద్యార్థినులు తమ కళాశాల ప్రాంగణాన్ని, తమ తరగతి గదుల్ని, లైబ్రరీని అపురూపంగా సందర్శించి ఫోటోలు తీసుకున్నారు. సాయంత్రం వరకు విద్యార్థినులు కళాశాలలో ఉల్లాసంగా గడిపారు. ప్రిన్సిపల్ మరియు అధ్యాపకులు పూర్వ విద్యార్థినులను ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో 3వ శనివారం జరిగే ఈ ఆత్మీయ సమావేశానికి తప్పక రావాల్సిందిగా అభ్యర్థించారు. దాదాపు 200 మందికి పైగా పూర్వ విద్యార్థినులు ఈ సమావేశానికి హాజరయ్యారని కళాశాల ప్రెస్ ఇన్ఛార్జ్ డాక్టర్ పికే జయలక్ష్మి తెలిపారు. సెయింట్ జోసెఫ్స్ కాలేజ్ ఫర్ విమెన్ అలుమ్నై అసోసియేషన్ అంటే పూర్వ విద్యార్థుల సంఘం మా సమావేశం ఇవాళ జరిగింది. ఈ పూర్వ విద్యార్థుల అసోసియేషన్ని మేము కొన్ని సంవత్సరాల నుంచి కాలేజీలో ఇది పనిచేస్తూనే ఉంది. కాకపోతే 2 సంవత్సరాల క్రితం మేము దీన్ని రిజిస్టర్ చేయడం జరిగింది. అలాగే మాకు క్రిందటి సంవత్సరం మా అసోసియేషన్కి ప్రభుత్వం తరఫు నుంచి 80G ఎగ్జంప్షన్ లభించింది. అంటే మా అసోసియేషన్కి చేసే విరాళాలకి ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు ఉంటుందన్నమాట. ఈ అసోసియేషన్ తాలూకా ఉద్దేశాలు ఏంటంటే ఈ కళాశాలలో చదివే పిల్లలకి, పూర్వ విద్యార్థులకి కావలసినటువంటి సహాయ సహకారాలు, ఒకవేళ ఏదైనా సలహా సంప్రదింపులు కావాలంటే అటువంటి సర్వీసెస్ మేము అందిస్తాము. అలాగే మా అసోసియేషన్ తరఫున కాలేజీలో మేము స్టూడెంట్స్ గ్రౌండ్లో కూర్చోవడానికి బెంచెస్ పెట్టించాము. అలాగే సోలార్ వాటర్ హీటర్ హాస్టల్లో ఉండే పిల్లల కోసం, విద్యార్థుల కోసం సోలార్ వాటర్ హీటర్ ఒకటి పెట్టించాము క్రిందటి సంవత్సరమే. ఈ సంవత్సరం మేము క్యాంటీన్ దగ్గర ఆనింగ్స్ అని, అంటే ఇంకా కొంచెం ఎక్కువ నీడ, పిల్లలు కూర్చుని క్యాంటీన్లో ఏదైనా ఒక టీ తాగాలన్నా, ఏదైనా తినాలన్నా నీడ ఉండేలాగా ఆనింగ్స్ కూడా మేము ఈ అసోసియేషన్ ఫండ్స్ నుంచి మేము చేయించాము. ఫ్యూచర్లో కూడా మేము ఇలాంటి యాక్టివిటీస్ని చేయాలని అనుకుంటున్నాం. Very nice to come here for our college alumni. I am Ratnalata from St. Joseph's College for Women, and they are my friends Kavita from Singapore, Vijay from US, and Durga from Vijayanagaram, and my friend Gayatri from this place. She has come back from, she's an UK return. So it is very like we have been friends for 30 years in this by this college, like, you know, and we joined in 91 and passed out in 94. So that there was only graduation during that time, and the college was very popular in Vizag. We had very good time in our college as home science students, and we had our lecturers were like, we had very good education through them, and today we are all placed in good things, like, you know, as homemakers, as business women, and I run an NGO. So we are into different things, but it's nice to be with our friends after so long. And mem college kosme kadu, we keep meeting now and then as friends whenever possible అనమాట. అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాము. వైజాగ్ ఫ్రెండ్స్ ఎప్పుడైనా అదర్ కంట్రీస్ నుంచి వచ్చినప్పుడు ఇక్కడ కలుస్తూ ఉంటాము. బట్ టుడే హియర్ వీఆర్ హియర్ ఫర్ అవర్ అలుమ్నై. వెరీ నైస్. We remember all Alice Mary Sister Alice Mary, Veronica, and our Suguna ma'am. She's late now, and we miss some of them who have been with us for some time.
And thank you thanks to all our teachers who have been with us and who groomed us to come to this level. We saw all our classrooms, my home science lab. We took a lot of pictures, our garden, lunch chesin memories. We have so much, and I stayed in the hostel. So no, I really enjoyed walking through the hostel, a canteen anni. Ippudu college chuste chala baga anpistunadi. Anta kuda they're renovating, and it's so nice to see everybody together. So we didn't have uniform at that time. Yeah, we didn't have uniform. So now I see everybody wearing uniform. It's bringing back all the good memories of our stay in the hostel and in the college. So thank you, St. Joseph's, for organizing this, and we're very, very happy to be together here. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.